హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సైద్ రసోయి. ఈరోజు మనం అరబిక్ చికెన్ కుర్మా చేయబోతున్నాం. దానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏందో మనం చూద్దాం. ఇప్పుడు చికెన్, పెరుగు, మిరియాలు, నువ్వులు, బాదం, జీడిపప్పు, లవంగాలు, చెక్క, యాలక్కాయలు, అనసా పువ్వు, స్టార్ మొగ్గ, కాశ్మీరీ మొగ్గ, బే లీవ్స్, నల్ల ఇలాచి, గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కసూరి మేథి, ఆయిల్. ముందుగా మిరియాలని కొద్దిగా కచ్చాపచ్చగా దంచుకోవాలి. ఈ విధంగా కచ్చాపచ్చగా దంచుకోవాలి. మనం అరకిలో చికెన్ తీసుకున్నామండి. అరకిలో చికెన్లో 3 స్పూన్లు పెరుగు, సాల్ట్, మిరియాల పొడి, ఈ మొత్తాన్ని మనం కలుపుకొని అరగంట సేపు ఉంచుకోవాలి. లేదా తొందరగా కావాలనుకుంటే ఫ్రిడ్జ్లో పావుగంట పట్టి పెట్టుకుంటే సరిపోతుందండి. స్పూన్తో చేయొచ్చు, కానీ చేత్తో చేస్తేనే చికెన్ ముక్కలకు బాగా పడుతుందండి. ఉప్పు, ఈ మిరియాల పొడి దాన్ని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత మనం పెద్దుల్లిపాయలని వేయించుకోవాలి. ఈ పెద్దుల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించాల్సిన పని లేదు. ఇందులో కొద్దిగా పచ్చివాసన పోయినంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇందులో 4 పచ్చిమిర్చి, తర్వాత నువ్వులు, జీడిపప్పు, బాదం వేసి వేయించుకుందాం. ఈ మొత్తాన్ని మనం మిక్సీలో వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. బాండి పెట్టుకొని అందులో 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం. బే లీవ్స్, యాలక్కాయలు, చెక్క, నల్ల యాలక్కాయలు, లవంగాలు, కాశ్మీర్ మొగ్గ, స్టార్ పువ్వు, అనసా పువ్వు, ఈ మొత్తాన్ని లైట్గా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి ముద్ద వేసేద్దాం. ఇప్పుడు మ్యారినేషన్ చేసినటువంటి చికెన్ని ఇందులో వేసేద్దాం. ఇప్పుడు చికెన్ మనకు 70% కుక్ అయిందండి.
ఇందులోకి మనం పేస్ట్ వేసుకుందాం. జీడిపప్పు, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసి పేస్ట్ చేసుకున్నాం కదండి, ఫైన్ పేస్ట్. ఆ పేస్ట్ వేసేద్దాం. దీన్ని ఒకసారి కలుపుకొని 5 నిమిషాల వరకు వదిలేద్దాం దీనికి. దీన్ని మూత పెట్టేసి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికిద్దామండి. అరబిక్ చికెన్ కుర్మా ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోతుందని. ఇప్పుడు ఇందులో మనం క్రీమ్ వేసుకుందాం. క్రీమ్ వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మూత వేసి పెడదాం. 2 నిమిషాలు అయిందండి. ఇప్పుడు మూత తీసేసి కసూరి మేతిని మనం క్రష్ చేసుకొని వేసుకుందాం. దీన్ని ఒకసారి మూతపెట్టి ఇంకో నిమిషం వరకు ఉడికించి మనం దింపేద్దాం. మన అరబిక్ చికెన్ కుర్మా రెడీ అయిపోయిందండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.